సార్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మీ మచ్. వర్క్ అంతా కనిపిస్తోంది. మీరు చేసిన వర్క్ చాలా తక్కువ బడ్జెట్లో, అంటే మీరే చెప్పారు బడ్జెట్, ఆ తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బట్ టీజర్ వచ్చిన తర్వాత సినిమా ఎంత మారింది? కథ పరంగా ఏమైనా మారిందా? అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ బట్టి స్పాన్ ఏమైనా పెంచుకున్నారా? కథ పరంగా అదే కదండి, ఫస్ట్ ఏదైతే మేము స్టార్ట్ చేసామో అదే కదా. బట్ మాకు కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు ఇనీషియల్గా ఉన్న బడ్జెట్ తగ్గట్టు చేయగలిగాము. సో ఇనీషియల్గా ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ కన్నా మేము ఇంకొంచెం అంటే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్, అంటే నేను ఎక్కడికైనా వెళ్తే బయట ఎవరైనా కలిస్తే కనుక సార్ ఎలా ఉన్నారు సార్, సార్ ప్రశాంత్ వర్మ గారు అంటే సార్ ఎలా ఉన్నారు సార్ అని అడిగేవారు కాదు, సార్ విఎఫ్ఎక్స్ బాగా వస్తుంది సార్ అనేవారు. సో సినిమా నుంచి విఎఫ్ఎక్స్ అనే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం డెఫినెట్గా విఎఫ్ఎక్స్ షార్ట్స్ పెంచాము సినిమాలో. అండ్ ఏదైతే ఆల్రెడీ ఉన్న కథ అదే, బట్ చెప్పే విధానం కొంచెం ఇంకా గ్రాండియర్గా చెప్పాం అంతే అండి. అంటే పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు కొత్త సీన్లు రాసుకోవడం కానీ? కొత్త సీన్లు లేవండి, ఒక 2 సీన్లు ఆల్రెడీ ఉన్న సీన్లు తీసేసాం. అంటే ఓన్లీ తెలుగులోనే పనికొచ్చే సీన్స్ ఉంటాయి కదా మనకు రిఫరెన్స్ ఉండేవి, అవి అవాయిడ్ చేసాం అంతే అండి. కొత్త సీన్స్ ఏం డెవలప్ చేయాలి. ట్రైలర్ మొత్తం మీద జై శ్రీరామ్ అన్నం తప్పించి మరో డైలాగ్ ఎందుకు పెట్టలేదు హీరోకి? అంటే సినిమాలో కూడా అలాగే ఉంటుందా? అంటే నాకు బేసిక్లీ నేను చాలా తక్కువ మాట్లాడతానండి. సో నేను రాసుకునే హీరో కూడా చాలా తక్కువ డైలాగ్సే ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ట్రైలర్ ఏదైతే మూడ్ ఉందో, ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ ఫ్లోలో తేజ మాట్లాడే డైలాగ్స్ ఎక్కువ పడలేదన్నమాట అండి, అంతే. అంతకన్నా వేరే రీజన్ లేదు. తేజ గారు సార్, మిమ్మల్ని ఇంకా కూడా ఇప్పటికీ ఇంకా బాల హీరోగానే చూస్తున్నారా జనాలు? ఎవరు సార్ జనాలా? అంటే ఇంకా మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా అయ్యారు అనుకుంటున్నారా? ఎంత అంటారు నా వయసు? యాక్చువల్ చూస్తే మంచిదే కదా సార్, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పిల్లవాడు అనుకుంటారు, చూస్తే మంచిది కదా. ఓకే. భలేవరే చెప్పండి సార్. అంటే ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది. అవును సార్. ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా? నేను చెప్తాను, మరి మీరేమనుకోకూడదు. ఓకే. అంటే సార్ ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి, నేను చాలా విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా. ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలా ఎవరైనా వచ్చారనుకోండి సార్, వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి, మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా. మీరు నాలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసి పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి కష్టపడి ఓన్లీ ఒకటే అండి, ఇక్కడ బతకాలి అనే కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్. వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లా. వాళ్ళందరికీ ఆ అవకాశం వచ్చింది. అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్. అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు. అయితే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్. సినిమాకి నేనేమి ఇచ్చాను అనేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్. సో నేను నా 100% ఎఫర్ట్ పెట్టా, అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో. నేను 100% ఎఫర్ట్ పెట్టినందువల్ల, నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి. సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్, దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి. థ్యాంక్ యూ సార్. అంటే చెప్పండి సార్. మీరు అంటే మీలాగే బాలనటుడిగా స్టార్ట్ చేసి రకరకాల సినిమాలు చేసి పెద్ద హీరోలు అయిన వాళ్ళని ఎవరైనా దృష్టిలో పెట్టుకుని ఈ సమాధానం చెప్పారా? లేదే. అదేం లేదా? లేదు, నేను సెకండ్ జనరేషన్ అన్నానండి. అవునండి. నాలాంటి వాళ్ళు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగా కొంచెం మ్యాగ్నానిమస్ ఫిల్మ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ అంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు అసలు మీ గురించి కాదు సార్, మీరు అన్నమాట గురించి కాదు. ఓహో చిచ్చి భలేవారే అదేం లేదండి. అంటే ఏది కాదు సార్, అంటే ఎంటైటిల్ చేయొద్దండి. మూర్తి గారు క్వశ్చన్ అడిగారు సార్ మీరు, అట్లా
ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని, వాళ్ళకి అది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు కూర్చోండి ఓకే 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 సార్. ప్రశాంత్ గారు సార్. టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ఇప్పటివరకు ఈ రెండిట్లలో మీరు తేజ గారిని చూపించారు, కానీ హనుమాన్ ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయనది ఏ విధంగా చూపించబోతున్నారు? అదే సస్పెన్స్ సార్ సినిమాలో. సినిమాలో హనుమాన్ ఉంటారా ఉండరా, ఉంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు, ఇదంతా కూడా సస్పెన్స్. అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి. ప్రశాంత్ గారు నిరంజన్ గారు, యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది, మీకు తెలుసు. సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా వస్తుంది 12th. సో ఇప్పుడు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ మీరు టిల్ నో స్టిక్ అయి ఉన్నారు ఆ 12th. ఎందుకంటే బిఫోర్ 11th 10th పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చాయి కదా. ఎవరు ఓపెనింగ్స్ అండి? మీకండి ఓపెనింగ్స్. ఓకే ఓకే. అంటే సేమ్ డే పెద్ద సినిమా వస్తుంది కదా, 10th 11th ఎందుకు వెళ్ళలేదు, అంటే 12th ఎందుకు స్టిక్ అయి ఉన్నారు అంటే మేము యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసామండి 12th అనే డేటు నాకు తెలిసి. సో యాక్చువల్గా మేము 12th ఖాళీగా ఉంది అనుకునే మేము 12th అనౌన్స్ చేసాము. సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి. సో మేము తర్వాత మళ్ళీ మారడానికి కూడా అవకాశం లేదు. సో డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా పెద్ద స్టారు. సో నేను కూడా ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ డెఫినెట్గా చూస్తాను. అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్, ఇష్టమైన డైరెక్టర్, నా ఫేవరెట్ హీరో. సో సో మహేష్ బాబు. ప్రశాంత్ గారు సార్, మనకు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒకసారి ఫినిష్ చేసేస్తాను సార్. బేసికల్గా మా సినిమా ఫస్ట్ 1-2-3 డేస్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదని మేము నమ్ముతున్నాం సార్. సో మా సినిమా అంటే చాలా ఎక్కువ రోజులు వెళ్తుంది అన్న నా నమ్మకం చాలా ఎక్కువ ఉంది మాకు కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా చూసుకున్నప్పుడు. సో ఈ సినిమాని ఒకసారి వచ్చి చూస్తారు, మళ్ళీ వచ్చి చూస్తారు, హనుమంతుడి కోసం మళ్ళీ వస్తారు. సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో రెండోసారి వచ్చి చూడడానికి. సో మా నమ్మకం ఏంటి అంటే కనుక ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని మా నమ్మకం. సో మేము డే 1 ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తామన్నది క్వశ్చన్ కాదండి, ఫస్ట్ వీక్ అన్నది క్వశ్చన్ కాదు. సో ఎన్ని రోజులు మా ప్రయాణం సాగుతుంది అన్నది మా క్వశ్చన్. సో మా నమ్మకం మేము హనుమంతుడిలాగా చాలా చిన్నగా మొదలవచ్చు, బట్ హనుమంతుడు ఎలాగైతే ఎంత పెద్ద ఆయన అవ్వగలరో మా సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు సార్ చెప్పండి. ఇక్కడ అంటే మనం అందరం కూడా మనుషులుగా పుట్టాం, సో దైవాన్ని నమ్ముతుంటాం. సార్ అన్నిటికంటే మించి సంకల్ప బలం గొప్పది అనేది కరెక్ట్. ఆ సంకల్పంతో మీరు తీసిన సినిమా కావచ్చు, మీ ట్రైలర్లో మీ ఎఫర్ట్లో అంతా కనబడుతుంది. అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి గతంలోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం, డైరెక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆదిపురుషి రూపంలో. సో మరి ఆదిపురుషి ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఈ హనుమాన్కి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే దైవానికి సంబంధించి మనం పరిమితులు దాటలేము, చాలా ఏది గీత దాటితే విమర్శ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో మరి ఈ విషయంలో మీరు ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో హనుమాన్ అనే టైటిల్ని సో ఎలా పరిధిలో ఇంతవరకు మీరు పరిధిలో ఉన్నారు? సార్ ఆదిపురుష్ సినిమా వచ్చినా రాపోయినా నేను సినిమా ఇలాగే చేసేవాడిని సార్. సో నా ఎఫర్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడూను. టీజర్ వైరల్ అయిన తర్వాత కూడా చాలామంది అన్నారనమాట, సో ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా, ప్రెషర్ పెరిగిపోయిందా అని. సో జస్ట్ బికాజ్ అది వైరల్ అయినంత మాత్రాన నా ఎఫర్ట్లో పెరిగిపోదు తగ్గిపోదు. సో నా ఎఫర్ట్ నేను ఒక చేద్దాం అనుకున్న సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాను. సో 200% ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఆ సినిమా వచ్చినా రాకపోయినా సరే నేనైతే ఈ సినిమాని ఇలాగే చేసేవాడిని సార్. థ్యాంక్ యూ. ప్రశాంత్ సార్ ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయనిపిస్తుంది. అంటే ఆ టీమ్ ఎలా సెటప్ చేసుకున్నారు, ఎంత టైం పట్టింది? యాక్చువల్గా మాకు ఎక్కువ రోజులు టైం పడ్డానికి కూడా అదే రీజన్ అండి. మీరు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారిన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మేము చాలా స్టార్టప్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్, మేము ఎవరెవరైతే టైఅప్ అయ్యామో వాళ్ళందరి వర్క్స్ చూసుకుంటూ వాళ్ళ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ
ఆల్మోస్ట్ ఒక 1500-1600 షార్ట్స్ ఉన్నాయండి మూవీలో. సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు. సో వాళ్ళతో మేము ఒక టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. వెంకట్ కుమార్ జెట్టి మా సీజీ లైన్ ప్రొడ్యూసర్. సో తను ఫైండ్ చేశారు ఈ ఆర్టిస్టులను కానీ ఈ కంపెనీస్ని కానీ. సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్. ప్రశాంత్ గారు. తేజ హాయ్ బ్రో, కంగ్రాట్స్, సూపర్ ఉంది. థ్యాంక్ యూ సార్. బాలనటుడిగా చూస్తున్నాం, ఇప్పుడు హీరోగా అయ్యారు. ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ కూడా మీ దగ్గరికి వచ్చింది. ఉన్నాయి సార్, కానీ మన తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో మీ దగ్గరకు వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు? ఇంత పెద్ద లార్జర్ స్కేల్లో ఒకేసారి 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. సో ఇండియా, సో నెక్స్ట్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు? దీనికి ఎంత కష్టపడ్డారు ఇది రావడానికి? ఫస్ట్ మీరు ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అదంతా అన్నారు కదా సార్, అది ఏమీ నా మైండ్లో లేదండి. మా ముందు ఉన్నది ఈ సినిమా, దీన్ని ఎంత బాగా చేయగలం, ఏం చేయగలం, ఇంతవరకే అండి. నాకు బయట ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే నన్ను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ నేను మంచి సినిమా అందజేయాలి, వాళ్ళందరూ నన్ను చూడాలి, వాళ్ళందరూ మళ్ళీ చూడాలి, ఇంతే అండి. ఇంతకు మించి అవి ఏమైనా జరిగితే అవన్నీ నాకు బోనస్లు. నచ్చిన పని చేయటమే సక్సెస్ అండి, దానిపైన ఏమైనా జరిగితే బోనస్ అండి. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయా, ఎందుకంటే నేను నచ్చిన పని చేసుకుంటున్నాను, అది అందరికీ నచ్చుతుంది, ఇది ఇంకా బోనస్ నాకు. సో ఇక్కడ వరకైతే నేను ఇంతవరకే ఆలోచిస్తున్నానండి. అండ్ కెరియర్ ప్లానింగ్ అంటారా, ఏదైనా సరే కొత్తగా చూడని, ఇంతకుముందు ఎవరు చేయని విధంగా చేద్దామనే ప్రయత్నం జరుగుతుంది. ప్రతిసారి దొరకకపోవచ్చు, దొరికిన ప్రతిసారి మాత్రం నేను దాంట్లో ముందుండి అడిగేస్తానండి. ప్రశాంతి వర్మ గారు సార్, ఎవరికైనా దెయ్యము అనే భయాలు ఏమన్నా వస్తే కనుక హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటారు. కానీ మీరు జాంబిరెడ్డి అనే ఒక దెయ్యం కథతో వచ్చి అందరి మెడలు కొరికేసి భయం పుట్టించేసి ఆ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ అంటూ మొత్తం వస్తున్నారు. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్? అది కూడా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్సే. అలాంటిది తెలుగులో ఆ ఎక్స్పీరియన్స్కి ఇమ్మీడియట్గా ఈ ఎక్స్పీరియన్స్కి ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ ఏంటి సార్? నేను ఎప్పుడు నాకు ఏ సినిమా తీయడం రాదో ఆ సినిమా ఎత్తుకుంటాను సార్. సో నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, సో అది ఈజీగా ఉంటే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో జాంబీ సినిమా తీయడం నాకు రాదు. జాంబీ రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అసలు జాంబీ సినిమా ఎలా తీయాలో తెలియదు, మేకప్ ఎలా చేయలేదు, ఏం తెలియదు. సో ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్ అనమాట. సో ఎవ్రీడే ఎగ్జైటింగ్గా ఉంటుంది, అరే ఈ సీన్ ఎలా తీయాలి, మేకప్ ఎలా చేయాలి అని. సో అలాగే సూపర్ హీరో సినిమా తీయడం రాదు నాకు, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాదు. సో ఫస్ట్ ఒక్కొక్కటి 2 రోజులు చాలా రీసెర్చ్ చేసాము. మధ్యలో ఒక్కొక్కసారి ఫాస్ట్గా పరిగెట్టాలరా అంటే కనుక ఫాస్ట్గా పరిగెట్టలేరు కదా. సో అది ఎలా షూట్ చేయాలి, సో స్పీడ్ ఎలా చూపించాలి. సో అలాగా ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ డిఫరెంట్ జానర్స్. సో ఆ ప్రాసెస్లో మీరు జాంబీ రెడ్డి చూసినా సరే అదొక జాంబీ ఫిల్మ్ అవ్వచ్చు, బట్ అందులో సైన్స్ ఉంటుంది అండ్ దేవుడు కూడా ఉంటారు మీరు క్లైమాక్స్ చూస్తుంటే కనుక. సో ఇప్పుడు ప్రపంచంలో ఏ జాంబీ ఫిల్మ్లో కూడా దేవుడిని చూపించలేదు. సో ఎవ్రీ జాంబీ ఫిల్మ్కి ఒక నెగిటివ్ ఎండింగే ఉంటుంది మోస్ట్లీ. సో అలాగే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సార్, అలాగే దేవుడు అంటే కూడా చాలా ఇష్టం సార్. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తారు, ఇది కదా దీనికి ఇంత బడ్జెట్ ఉంది అని. ఇది స్టార్ట్ అయినప్పటికను ఇప్పటికీ ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో మీరే చెప్పారు. అవునండి. ఫస్ట్ స్టార్ట్ అయిన బడ్జెట్కి తర్వాత ఇప్పుడు ఉన్న దానికి ఎన్ని రెట్లు ఎక్స్ట్రా అయిందని మీరు చెప్తారా? ప్రొడ్యూసర్ నిరంజన్ గారితో నేను నెక్స్ట్ క్వశ్చన్ ఉందండి ఆయనతో. ఓకే, 3-4 టైమ్స్ పెరిగిందండి. నిరంజన్ గారు, ప్రశాంత్ వర్మ అనే ఆయన ఒక మంచి క్రియేటివ్గా డైరెక్టర్గా పెద్ద సక్సెస్ సాధించాడు, కానీ హీస్ నాట్ ఎ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అండి కమర్షియల్గా. అలానే తేజ గారు కూడా లేదు, నేనేం వేరేగా అనట్లేదు, నీ పాయింట్ కాదు ఇక్కడ. ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బు పెట్టాలంటే ఎంత పెద్ద కలేజా ఉండాలనేది నాకు తెలుసు, అదే చెప్తున్నా. ఒకసారి నిరంజన్ గారు మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందాక చెప్పినట్టు లాస్ట్ రూపాయి దగ్గర కూడా మీరు ఇప్పుడు సినిమాకే పెట్టారని చెప్పారు ప్రశాంత్ గారు, ఏ ధైర్యంతో పెట్టారు? అంటే నేను ప్యూర్గా ఈ సినిమా స్టార్ట్ చేసింది ప్రశాంత్ గారి విజన్ మీదనే అండి. సో వెన్ ఐ సా జాంబీ రెడ్డి, సో నాకు అది నచ్చి నేను ప్రశాంత్ గారిని అప్రోచ్ అయ్యాను. ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ యూ సార్, సో యూ హ్యావ్ ఏ గ్రేటర్ విజన్ అండ్ ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఆ రోజు నుంచి ట్రావెల్ స్టార్ట్ చేసాము. 3 years. ఈరోజు పెట్టిన ప్రతి రూపాయి అది ప్రశాంత్ గారి విజన్ మీదనే. ప్రశాంత్ గారు, ప్రశాంత్ సార్, హెలికాప్టర్ ఉన్న
బ్యాక్గ్రౌండ్ పోస్టర్లో హెలికాప్టర్ సీన్ ఉంది కదా సార్ ఆ సీక్వెన్స్ ఎందుకు ట్రైలర్లో పెట్టలేదు? ఆ సీక్వెన్స్ ఇంటర్వల్ బ్యాంగ్లో వస్తుందని విన్నాం, నిజమేనా? సార్ ట్రైలర్లో ఉంది సార్. అది ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఉంటుందని? కాదండి, ఉండదు. ఇంటర్వెల్ బ్యాంక్ కాదు. వరలక్ష్మి గారు, హాయ్ అండి. ఐఎమ్ ఫణికుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్ అండి. ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా మీరు హీరో వెనక ఉండి నడిపించేలా ఉంది కథ అంతా. సెకండ్ హాఫ్లో బేసిక్ మీకు అండగా హీరో నిలబడేలా ఉంది. అలాగే ఉంటుందా మీ రోలు? లేదు, మీ సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది, ఒక స్మాల్ టౌన్ బాయ్ ఏ పవర్ లేకుండా పవర్ వస్తే ఎలా అరుస్తారో. బట్ ఆ స్మాల్ టౌన్ బాయ్కి ఒక అక్క ఉంది. సో అక్క ఐస్లో వచ్చి బ్రదర్ అంటే బ్రదరే ఉంటారు, అది ఎప్పుడు మార్చలే కదా. సో ఆ ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్టివ్ నేచర్ వచ్చి ఎప్పుడు ఉంటుంది. సో అది అట్లే ఫాలో అవుతుంది. బట్ అది కథలో ఎలా మారుస్తుందని మీరు సినిమా చూస్తే అది అర్థమవుతుంది. సో మీకు డివోషనల్ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే ఇప్పటివరకు లేడీ వినల్గా కావచ్చు, కోట బొమ్మాలి చూసాం, సో డిఫరెంట్ రోల్స్, ఇది వచ్చేసి డివోషనల్. సో ఎట్లా అనిపించింది? నేను చేయగలుగుతున్నా అని ఏమైనా డౌట్ అనిపించిందా? అంటే నా దీంట్లో వచ్చి కొంత ఒక లైట్గా ఒక కామెడీ ఎలిమెంట్ ఉంది, నాకు అది నచ్చింది. బికాజ్ నేను ఇప్పుడు దాకా కామెడీ చేయలేదు. సో ఇది యాక్చువల్లీ షూట్ చేసి 2 years అయిందా. నేను సినిమాలో ఇండస్ట్రీలో స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్టార్ట్ చేసింది హనుమాన్. బట్ ఐ థింక్ యాజ్ అ స్టోరీ దీంట్లో ఎవరు విన్నారో వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా, బికాస్ ద స్టోరీ ఈజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ తేజాది మా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాకు ఎప్పుడు వచ్చి ఒక క్యారెక్టర్ని ఎలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాలని ఒక ఛాలెంజ్ ఎప్పుడు తీసుకుంటాను. సో దానివల్ల ఈ క్యారెక్టర్ తీసాను. బట్ ఇది కూడా మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్లో నేను వేరేవరగా చేయాలని నాకు ఇది. సో తేజ సజ్జా, ఒకే ఒక క్వశ్చన్. అయితే మీ మూవీకి ఆదిపురుషుతో కంపేర్ చేస్తే దానికి వచ్చిన దానికంటే హైప్ ఎక్కువ వచ్చింది, ఫ్యాన్స్ కూడా పెరిగారు. అంటే మీలాంటి ఒక హీరోకి రావడం ఎక్కువ, ఎందుకంటే ప్రభాస్ వేరు, మీరు వేరు. సో ఏమనిపిస్తుంది, ఇంత పేరు వస్తుందని ముందు అనుకున్నారా? సినిమాకి కావచ్చు, మీకు కావచ్చు. ఏది అనుకోలేదండి, అది మన చేతిలో లేదుగా. మనం సినిమా తీయటం వరకే మన చేతిలో ఉందండి. దానికి అది ఈ కాంప్లిమెంట్స్ ఎట్లా తీసుకుంటున్నారు? వేరే మూవీతో, అంటే ఇంతకు ముందు వచ్చిన మూవీతో బాధ్యతగా తీసుకుంటున్నాం అండి, చాలా బాధ్యతగా తీసుకుంటున్నాం. డైరెక్ట్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ ట్రైలర్ చూపించినప్పుడు బేస్డ్ ఆన్ భాగవత సంథింగ్ ఏదో రాశారు సార్. బేస్డ్ స్టోరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది ఇతిహాసస్ ఆఫ్ అఖండ భారత్. అఖండ భారతం అంటే ఇప్పుడు భారతం అంటే రామాయణాన్ని కూడా తీసుకున్నారు, ఓన్లీ రెండు మిక్స్ చేశారా సార్? ఆ భారత్ కాదు సార్, బేసికల్గా ఇప్పుడు జనరల్గా మన భారతదేశం ఉంది సార్. సో మన దగ్గర అంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్. ఇప్పుడు అంజనాద్రి అనేది ఒక ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే అంజనాద్రి అండ్ ఇంకొక 4-5 ప్లేసెస్ మనం క్రియేట్ చేసాం. సో ఇవన్నీ ఒక అఖండ భారత్ అనే ఒక వరల్డ్లో సెటప్ అయినాయి. సో ఇప్పుడు మేము ఏదైతే స్టోరీస్ బిల్డ్ చేసామో, నెక్స్ట్ అధీరా కానీ అండ్ నెక్స్ట్ వచ్చే సూపర్ హీరోస్ అన్నీ కూడా ఇది ఈ వరల్డ్లో జరుగుతాయి. ఇది ఒక ప్యారలల్ వరల్డ్ లాంటిది. ఇప్పుడు గౌతమ్ ఎలాగైతే ఉంటుందో, సో మన దగ్గర ఉన్న థింగ్స్ ఉంటాయి, మన దగ్గర లేని ఒక కొత్త వరల్డ్ కూడా చూస్తూ ఉంటాం అందులో. సో అదొక సర్రియల్ ఫిక్షనల్ వరల్డ్ సార్. అదే గోవర్ధన గిరిని శ్రీకృష్ణుడు చిటికిన వెళ్తే లేపినట్టు మన హనుమాను చేత్తో లేపుతాడు, ఈ గద లేపినట్టు లేపాడు. అదేంటి ఆ కాన్సెప్ట్? అంటే కృష్ణుడి రిఫరెన్స్ కన్నా అది ఎక్కువ హనుమంతుడు రిఫరెన్స్ కోసం పెట్టిన సీన్ అది. సో సినిమాలో దెర్ విల్ బీ, అంటే ట్రైలర్లో కొంచెం స్పేసే ఉంటుంది కాబట్టి ఒకటే చూపించాం. ఇంకా సినిమాలో చాలా ఎక్కువ రిఫరెన్సెస్ ఉంటాయండి, మోర్ హనుమంతుడి రిఫరెన్స్ అది. ప్రశాంత్ వర్మ గారు సార్ ఇక్కడ సార్, హనుమంతుని అంటే భార్య సువర్చలాదేవి ఎక్కడ రెఫరెన్స్ ఉండదు మహాభారత అంటే రామాయణంలో కానీ పురాణాల్లో. సో ఈ హనుమాన్ జీవితంలో హీరోయిన్ ఎలా అకామిడేట్ చేశారు? అంటే డెఫినెట్గా మీరు చెప్పింది అంటే లైక్ అది అందరూ యాక్సెప్ట్ చేయని ఒక స్టోరీ అది. బట్ మేము హనుమంతుడు వారికి సంబంధించిన అన్ని స్టోరీస్ చదివాము. సో అందులో డ్రామా క్రియేట్ చేయడానికి సినిమాకి సంబంధించిన ఇది పాసిబిలిటీ ఏదైతే ఉందో అవన్నీ తీసుకున్నాము. అండ్ చాలా మంచి పాయింట్ మీరు రైజ్ చేశారు. హీరోయిన్ పేరు కూడా మీనాక్షి ఈ సినిమాలో. సో మీనాక్షి సువర్చల ఏంటి కనెక్షన్ అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ రామాయణంలో ఎక్కడ సువర్చలాదేవి రెఫరెన్స్ ఎక్కడ కనిపించదు. కరెక్ట్. సో మీ హీరోయిన్కి అంటే ఏ రెఫరెన్స్ తీసుకొని చేశారు? అదే చెప్పాను కదా సార్, మీరు అన్న ఏదైతే సువర్చల అనే దేవి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు సినిమా చూడాలి సార్. సినిమా చూస్తే అది నేను ఇంకా బాగా చెప్పగలుగుతాను.
ఇంకోటి అంటే మామూలుగా హనుమాన్ అంటే ఒక విశ్వవానరుడు, బలవంతుడు. సో అలా ఒక ప్రభాస్ స్టేచర్ ఉన్న హీరో చేస్తే ఒక ఒక రియాలిటీ వస్తుంది. అలాంటి ప్లేస్లో తేజాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? సార్ ప్రభాస్ గారికి పవర్స్ రావాల్సిన అవసరం లేదు సార్. సో నిన్న సలార్ ట్రైలర్ చూసారు కదా మనం. సలార్ ట్రైలర్లో ఆయనకి పవర్స్ అవసరం లేదు, ఆయనకి హనుమంతుడు ఇవ్వాల్సిన బలం లేదు, ఆయన ఆల్రెడీ అంత బలస్తుడు. సో తేజ హనుమంతుల వారి రోల్ ప్లే చేయట్లేదండి. ఒక నార్మల్ మీలాగా నాలాగా, అంటే మీకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు, బట్ చాలా ఒక ఫ్రేల్, అంటే ఒక పవర్ లేని ఒక మనందరిలాగా రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్. ఇప్పుడు మెయిన్గా సినిమా థీమ్ ఏంటి అంటే కనుక ఒక ధర్మం కోసం, ఒక రైటియస్నెస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుడు వెనకాల ఉంటాడు అన్నది మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. సో అలా తేజ వెనక ఎలా హనుమంతుడు ఉన్నారు, సో మీరు కూడా అందరూ ఆడియన్స్ ఎలాగైతే ధర్మం కోసం ఫైట్ చేస్తే మీ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు అన్నది మెయిన్ సినిమా థీమ్ సార్. కానీ మన పురాణాలను బేస్ చేసుకొని సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ నుంచి మొన్న రాఘవేంద్రరావు వరకు కూడా చాలా నిష్ఠతో చేశారు. కరెక్ట్ సార్. మీరు ఈ సినిమాలో ఎలాంటి భక్తి నిష్ఠ ఎలాంటి పాటించారండి? అంటే అది ఆయనకి సెంటిమెంట్ ఏమో చెప్పట అని నాకు తెలుసు. సో ఆ చిన్నప్పుడు ఆ శ్రీరామ్ దాసు అవన్నీ నేను కూడా చేశానండి, అదే నిష్ఠతో నేను కూడా చేశాను. సో అవన్నీ మాకు తెలుసు. అలా అంతే జాగ్రత్తగా ఈ సినిమా కూడా చేసాము. అట్లా అన్నిటికంటే ముందు మా సినిమా పట్ల డెడికేషన్, హార్డ్ వర్క్ ముందు నిలబడిందండి. సో మీరు ఇక్కడ చూస్తే స్టేజ్ మీద హనుమంతుల వారి విగ్రహం ఉంటే మేము చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాం. సో అలాగే చేసామండి, అంతే జాగ్రత్తగా చేసాం సార్. హాయ్ ప్రశాంత్. హాయ్ ప్రశాంత్. హాయ్ శ్రీవత్సన్ హియర్. మీరు జనరల్గా ఫిల్మ్ ఇజంట్ రిటర్న్, ఇట్ గెట్స్ మేడ్ అని అంటారు. సో ఇలాంటి ఫిల్మ్ మీకు రిఫరెన్స్ పాయింట్స్ లేకుండా చేశారని మీరే చెప్పారు. సో when you don't have any reference point and you don't know how you'll execute it, how do you write it? So then only you will do something that is very original. So if you already have a reference point, you will try to imitate that. So but I kind of study, అంటే లైక్ ఏదైతే సూపర్ హీరో జానర్స్ ఆల్రెడీ వచ్చినాయో, ఏదైతే యూనివర్సెస్ ఆల్రెడీ ఉన్నాయో అన్నీ స్టడీ చేశాను. బట్ ఐ ట్రై టు ఇప్పుడు మన స్టైల్ ఆఫ్, ఇప్పుడు నాకు తెలిసి మార్వెల్లో కానీ డీసీలో కానీ ఇంత బిల్డప్ షాట్లు ఎవరు తీసుండ్రు. ఈ ఏదైతే మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉందో, ఒక తెలుగు సినిమా కమర్షియల్ సినిమా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో అది మన ఒరిజినాలిటీ. సో ఈవెన్ ఇప్పుడు మనకి RRR సినిమాకి ఇంటర్నేషనల్గా అంతమంది ఎందుకు అప్రిషియేషన్ ఉంది? సో మెయిన్లీ బికాస్ ఆయన కనెక్ట్ అయ్యారు. సో ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ, ఆ నేటివిటీ కానీ, గోయింగ్ లోకల్ ఈజ్ ద న్యూ గ్లోబల్ అంటున్నారు కదా ఇప్పుడు. సో మన స్టోరీస్, మన నేటివిటీ, మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఎంత బాగా మనం దాన్ని ఎంబ్రేస్ చేస్తే బెటర్. అంటే హాలీవుడ్ లాగా సినిమా తీయడం అనేది ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయితే, మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఒకటి ఉంది కదా. సో దాన్ని మేము ఎంబ్రేస్ చేస్తూ ఈ మూవీస్ చేసామండి. Yeah, and you have spent over nearly a year over the post-production for Hanuman. I mean, more than an year, yeah. Yeah, I mean, me making kuda, I mean, 1 year a cinema ki spend chesundar. So Correct. what did you learn through the post-production of Hanuman? అంటే నాకు వర్క్ ఫ్లో అనేది, అంటే CG సినిమా ఇంత హెవీ VFX సినిమా ఇప్పటివరకు నేను చేయలేదు. సో నా ఎగ్జైట్మెంట్ ఏంటంటే చాలా విషయాలు తెలుసుకున్నాను VFX సంబంధించి. సో నా నెక్స్ట్ సినిమా ఏదైతే చేయబోతున్నానో దానికి డెఫినెట్గా ఇంత టైం పట్టదు. సో ఆ వర్క్ ఫ్లో అనేది చాలా బాగా మేము నేర్చుకున్నాము. సో యా, ఐ మీన్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. Amrita, please. Just woke up. Hi Amrita. This is a story about Hanuman, and it's a story about a boy from a hill station or a small town. Correct. But what did you like about your character, and what made you say yes to it? I know it's a big film, it's a devotional film, and it's a nice, but what did you like about your character? So firstly, when I was listening to the script, అంటే ఒక అమ్మాయికి ఇలాంటి ఒక క్యారెక్టర్ అంటే షీఈ్ వెరీ డిగ్నిఫైడ్ ఇన్ పల్లెటూర్ ప్లేస్. చాలా డిగ్నిఫైడ్, అండ్ షీఈ్ నాట్ జస్ట్ ఈజీ గోయింగ్ గర్ల్. షీఈ్ సో హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్, అండ్ షీఈ్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పీపుల్. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్మార్ట్ గర్ల్ ఇన్ ద ఊరు. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ ద స్టోరీ డ్రైవ్స్ త్రూ ద ఎంటైర్, అంటే ద క్యారెక్టర్ షీఈ్ దేర్ త్రూ ద మూవీ. అది మీరు చూస్తారు.
ప్రశాంత్ గారు ఇక్కడ. హాయ్ ప్రశాంత్. ప్రశాంత్ గారు. సార్ రాంబాబు సార్ సార్ చెప్పండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ సినిమాలో హీరో తేజ అయినా ట్రైలర్కి మాత్రం మీరే హీరో. ఎందుకంటే బాగా కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ ఇందాక రెండు ఆన్సర్లు విన్నాను నేను. మీరు చిన్న బడ్జెట్ అన్నారు. కరెక్ట్ సార్. ఫస్ట్ గుంటూరు కారం వస్తుంది సంక్రాంతికి, అది తెలుగు సినిమా ఓన్లీ. కరెక్ట్ సార్. సైంధవ్ వస్తుంది 2-3 లాంగ్వేజ్లు. నాసామిరంగా తెలుగు సినిమా సార్. ఈగల్ కొంచెం మల్టీ లాంగ్వేజ్, కానీ పాన్ ఇండియా సినిమా మాత్రం మీదే సార్. అందులో స్టార్ హనుమాన్. కరెక్ట్ సార్. ఇది ఓల్డ్ స్టార్. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. మీరు లక్ని నమ్ముతారా, మీ క్రియేటివ్ నమ్ముతారా? అంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ నమ్ముతాను సార్. దానికి మించి ఒక సమ్ ఫోర్స్ ఈస్ దేర్ సార్. మనం ఎప్పుడైతే 100% జెన్యూన్ ఎఫర్ట్ పెడతామో, సో ఇప్పుడు కొంతమందికి వేరే వాళ్ళ సినిమా తొక్కేయాలని ఉండొచ్చు. సో అలా చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి. సో మా ఇంటెన్షన్ మా సినిమా జనాలకి రీచ్ అవ్వాలన్నది తప్పితే ఇంక వేరే ఇంటెన్షనే లేదు. సో సంక్రాంతికి రిలీజ్ చేస్తే మా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మేము నమ్మాం. సో దానికోసమని సంక్రాంతికి వస్తున్నాం సార్. లాస్ట్ సంక్రాంతికి వరలక్ష్మి గారు వీరసింహారెడ్డి అదే డేట్ కూడా హిట్ కొట్టారు. ఈ డేట్ కూడా మళ్ళీ అదే లక్ కూడా చూడొచ్చు అంటారు. అయ్యో, అది లక్ ఫేవర్ అయితే ఇంక దానికన్నా ఏముంది సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అంటే టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. జీవి సార్ మీరు సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి వచ్చేసేసి ఎనీ సూపర్ హీరో ఫిలిం ఒక ఆర్డినరీ మ్యాన్ విత్ ఇన్ సర్టెన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్స్ పవర్స్ వచ్చేసేసి హీ సేవ్స్ ద వరల్డ్ ఆర్ సంథింగ్ లైక్. కరెక్ట్ సార్. ఈ ఫిలిం కూడా అదే ఉంది. అవును. అండ్ ట్రైలర్లో కూడా డ్రామా బాగుంది. ఐ మీన్ అంటే డివోషనల్ ఆస్పెక్ట్ లేకపోయినా కూడా యాజ్ ఎ డ్రామా, యాజ్ ఎ స్టోరీ ఇట్ లుక్స్ ఎంగేజింగ్ ఇన్ ద ట్రైలర్. బట్ ప్రమోషన్ వైజ్ చూసుకుంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ లార్డ్ హనుమాన్ అండ్ జై శ్రీరామ్. వీటి వల్ల జనాలు ఎక్కువ డివోషనల్ ఆస్పెక్ట్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారేమో కదా, బికాజ్ ఐ సీ ఇట్ యాజ్ ఎ సూపర్ హీరో ఫిలిం వేర్ ద సూపర్ హీరో ఆస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హనుమాన్. కరెక్ట్ సార్. బట్ మీరు ప్రమోషన్లో ఎక్కువ అంటే జనాలకి కన్వే అయ్యేది డివోషనల్ సినిమా, దేవుడు సినిమా అనుకొని వచ్చేసేసి దేవుడు ఆస్పెక్ట్ ఏం లేదు, ఒక నార్మల్ మనిషి దేవుడు దయ వల్ల ఎలా అయ్యాడు అనేది స్టోరీ. సో అది కొంచెం ఓవర్ షాడో అవుతుందనే అభిప్రాయం నాకు అలా అనిపిస్తుంది. డెఫినెట్గా సార్. డెఫినెట్గా ఈ స్టోరీ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. సో మేము కూడా చాలాసార్లు దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈ కథ వచ్చేసి డెఫినెట్గా మీరు అన్నది ఒక క్లాసిక్ సూపర్ హీరో స్టోరీ. సో అన్లైక్ మై ఫస్ట్ ఫిలిం విచ్ వాజ్ వెరీ కాంప్లెక్స్, సో I slowly, like this film will not have too many twists, turns and all that. It's a very nice classic superhero structured film. డెఫినెట్గా ఇనీషియల్గా మేము అనుకున్న కథలో ఒక నార్మల్ పర్సన్కి హనుమంతుడి శక్తి వస్తున్న తర్వాత ఏంటి మెయిన్ స్టోరీ అన్నది మెయిన్ స్టోరీ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు. బట్ యాజ్ వీ స్టార్ట్ రైటింగ్, సో వీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ద లాట్ మోర్. సో డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆడియన్స్ అది మేము ఇస్తాం. ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో అది డెఫినెట్గా మేము డెలివర్ చేస్తామని నమ్మకం ఉంది. బట్ ఇంకా జనాలకి తెలియాల్సింది ఏంటి అంటే ఇట్ హ్యాస్ మోర్ హ్యూమర్. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ దెర్ ఇస్ అ లవ్ స్టోరీ, దెర్ ఇస్ హ్యూమర్, దెర్ ఇస్ ఎమోషన్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. బట్ ట్రైలర్లో ఐ ట్రై టు కట్ ఎ ట్రైలర్ దట్ కవర్స్ ఎవ్రీథింగ్. బట్ ఒక 50 వర్షన్స్ చేసిన తర్వాత ఇంతకన్నా నేను చేయలేకపోయా. ట్రైలర్ ఇస్ ఎక్సలెంట్ సార్. అది కాదు నేను చెప్పేది, చదువుకున్న వాళ్ళకి కూడా డివోషన్ సినిమా అనే మిస్కన్సెప్షన్తో వస్తారు. కరెక్ట్. ఇట్ ఈస్ ఏ సూపర్ హీరో ఫిల్మ్. సూపర్ హీరో ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ డ్రామా. కరెక్ట్ సార్. అది కొంచెం కన్వే అయితే జనాల్లో డెఫినెట్గా సార్ విల్ మేక్ ష్యూర్. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రశాంత్, దిస్ ఇస్ మాధవ్ హియర్. మాధవ్ గారు చెప్పండి. సో ఇంతకుముందు మీరు చేసిన బాలయ్య బాబు ప్రోమోస్ కావచ్చు, ఆహాకి, దే ఆర్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్. సార్. సో ఇన్ ద ఎరా ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సో వాట్ న్యూ టెక్నాలజీ ఆర్ టెక్నిక్ యూ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు హనుమాన్ అండ్ హౌ డూ యూ థింక్ దట్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద స్టోరీ టెల్లింగ్? అందరికీ చాలా సారీ, నేను నైట్ షూటింగ్కి వచ్చాను, ఇంకా నిద్రపోలేదు, మళ్ళీ నైట్ షూటింగ్ వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఐ విల్ జాయిన్ యూ గైస్ ద నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yes sir. So AI is the new cool thing. Okay. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో, చాట్ జీపీటీ
మిడ్ జర్నీ, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్టర్స్ దట్ వీ బీన్ సీయింగ్, సో పోస్టర్స్ దగ్గర నుంచి మ్యూజిక్లో కానీ చాలా ప్లేసెస్లో మేము ఏఐని వాడుతూ వచ్చాము ఈ సినిమాకి. సో మీరు మూవీ చూసినప్పుడు కూడా అంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత నేను డిస్కస్ చేయగలుగుతాను, సో ఈ ప్లేసెస్లో ఇది వాడామన్నది. సో యా, దట్స్ ఇట్ సార్. And how it will enhance the cinematic innovation, sir? థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రశాంత్, దిస్ ఇస్ లక్ష్మీనారాయణ. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ ఇట్లాంటి సినిమాలు విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళందరూ కూడా భుజాన్ని ఎత్తుకొని సక్సెస్ చేశారు. ఇప్పుడు మీరు అదే కాన్సెప్ట్తో పోతున్నట్టు అనిపిస్తుంది, కరెక్టేనా? వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్, ఈయనకి తెలీదు. ఇది చాలా అసలు మేము ఎవరికి ఫోన్ చేయటం కానీ మేము ఎవరు రీచ్ అవటం కానీ అసలు ఎప్పుడు జరగలేదండి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది కూడా దిస్ ఈజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వాళ్ళు వస్తానని అనలేదండి. అసలు వాళ్ళు వస్తాననలా. నేను అన్నాను ఇంకా ఎక్కువ మందికి కావాలంటే అయితే 10 మందికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి, మీరు అందరికీ అందజేస్తున్నారు, మంచి పనే కదా అని చెప్పాం సార్. అంతకు మించి ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదండి. అంటే కేవలం వాళ్ళు చూస్తే సరిపోతుందా మీ సినిమా? మిగతా వాళ్ళు చూడక్కర్లేదా? 100% చూడాలండి. అదేంటది అని నాకు అర్థం కాల మీరు అన్నది. నేను అక్షింతల మ్యాటర్ గురించి మాత్రమే చెప్తున్నానండి. అది వాళ్ళు వచ్చి వాళ్ళు అక్షింతలు ఇస్తాము అంటే రండి తప్పకుండా వచ్చి ఇవ్వండి అన్నాం. వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టు చెప్పారండి అంతే. బీజేపీ సపోర్ట్ ఉందా మీ వెనకాల ఏమైనా? ఇప్పుడు వరకు అయితే లేదు సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉండొచ్చు డెఫినెట్గా. హాయ్ తేజ. హలో. ట్రైలర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. నేను అంటే మీరు అన్న వాట్ ఎవర్ క్రిటిసిజం ఏదైతే మిమ్మల్ని చిన్న హీరోగా చూస్తున్నారు కొంతమంది, నేను అనలేదండి, వాట్ ఎవర్ అంటున్నారో అఫ్ కోర్స్ అలాంటిది ఒకటి వింటున్నాం, ఐ అగ్రీ విత్ దాట్. బట్ కాకపోతే అసలు మీరు చిన్న హీరో కాదు, ఒక పెద్ద హీరో, పెద్ద లీగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి సినిమా ఒకటి భుజాల మీద వేసుకున్నప్పుడు మీ క్యాలిబర్ నెక్స్ట్ లెవెల్లో చూపించాలి. సో ఆ క్యాలిబర్ చూపించడానికి వాట్ హోంవర్క్ యూ డిడ్ ఫర్ హనుమాన్? ఆ హోంవర్క్ మ్యాటర్ కూడా చెప్తాను, కానీ నేను ఇలాగా నేను అలాగా అలా అవ్వాలి అనేది నా ఉద్దేశం అసలు కాదండి. నాకు ఎప్పుడు కూడా నేను ఇంత పెద్దగా అయిపోవాలి, అంత పెద్దగా అయిపోవాలి, ఇది అసలు ఉద్దేశమే కాదు. ఉంటే నేను క్యారెక్టర్లు చేసుకుంటూ రానండి. పెద్దగా అయ్యాక కూడా నేనేదో హీరో అయిపోదామని బయలుదేరి ఉండేవాడిని. అలా నేను చేయలేదు. మీరు చూసుంటే ఓబేబీ చేశాను, ఆ తర్వాత కూడా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ టాక్స్, ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలు అవన్నీ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నా, ఇవాళ కూడా రెడీగా ఉంటా. నిజంగా మంచిగా అది వచ్చి నన్ను కొత్తగా చూపించగలుగుతా, నేను కొత్తగా కనిపిస్తాను అంటే డెఫినెట్గా రెడీగా ఉంటా. అండ్ ఈ సినిమాకి వచ్చి మీరు హోంవర్క్ అని ఏదైతే అన్నారో, ఫిజికల్గా చేసిన హోంవర్కే ఎక్కువ అండి. అంటే యాక్టింగ్ వైజ్ ఏదో చేసామని నేను చెప్పను, కానీ ఫిజికల్గా చాలా స్ట్రెయినియస్ ఫిల్మ్ టు మేక్. ఫైట్స్ కానీ యాక్షన్ కానీ ఓ 2-3 రెగ్యులర్ మామూలు రకమైన సినిమాల్లో ఒక 2-3 సినిమాల్లో ఎంతైతే యాక్షన్ ఉంటుందో అంత ఈ ఒక్క సినిమాలో ఉంటుందండి. అవి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, మనం హాఫ్ డే చేసిన వరకు కనిపించవు అనమాట, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. చాలా కష్టపడి చేసామండి. బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేస్తారంటారు కదా, అలా ప్రతిరోజు ఏదో ఒక చోట ఎక్కడో ఏదో ఒక దెబ్బ, ఏదో ఒక బ్లడ్ ప్రతిరోజు జరిగిందండి. బట్ అదంతా ఇష్టపడి చేశాం కాబట్టి, నేను అసలు చెప్పేవాడిని కదా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇష్టపడి చేశాం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్ టు యూ. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంపారిజన్ ఇవన్నీ వస్తున్నాయి. అయితే నేనేమంటా అంటే ఆదిపురుష్ గ్రాఫిక్స్ అయినా ఏ సినిమా గ్రాఫిక్స్ అయినా ఫ్రేమ్ క్వాలిటీ, రియలిస్టిక్ క్వాలిటీ గురించి మాట్లాడలేదు. అది ఆ స్టేజ్ దాటేస్తాం మనం. అందరూ రియలిజం బాగా చూపిస్తున్నారు ఈ మధ్యన. బట్ గ్రాఫిక్స్ సినిమాలు వచ్చేపాటికి ఫిజిక్స్ లాస్ని డిఫై చేయకుండా అవి కామెడీగా ఉంటున్నాయి. యాంటీ గ్రావిటీ క్లబ్లో వెళ్తున్నాయి అన్ని యాక్షన్ సీక్వెన్సెస్. కానీ ఎంత సూపర్ హీరో అయినా కూడా యూ షుడ్ ఒబే ద ఫిజిక్స్ లాస్ వెన్ డిజైనింగ్ సమ్ యాక్షన్ సీక్వెన్స్. సో మీరు అలాంటి కేర్ ఎంతవరకు తీసుకున్నారు ఈ సినిమాలో? అంటే ఒక ఊడనేసి ఒక హెలికాప్టర్ని లాగడం అనేది అఫ్కోర్స్ హీరోని బలవంతుడిగా చూపించినప్పుడు, పవర్ వచ్చినప్పుడు దట్స్ పాసిబుల్. బట్ స్టిల్ ఊడనేసి హెలికాప్టర్ని లాగడం అనే దాంట్లో ఒక సైన్స్ తాలూకు బిలీవబిలిటీ కూడా ఉండాలన్నమాట. అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. వాట్ ఎవర్ విండ్ పవర్, ఆయన పవర్ అన్నీ బిలీవబుల్గా అనిపించాలి మనకి. అనిపించడానికి ఏం హోంవర్క్ చేశారు మీరు? సార్ మీరు చెప్పేది 100% రైట్. ఈ సినిమా ఆ సీక్వెన్స్లో కూడా తేజ చాలా సింపుల్గా వేసి ఇలా లాగాడు. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అది డ్రాగ్ చేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి, తనకు బలం ఉంది. బట్ తనకి కూడా ఫిజిక్స్ అనేది ఫిజిక్సే కదా, సూపర్ హీరో కన్నా ఎవరికైనా ఫిజిక్సే. సో అది లాగుతున్నప్పుడు తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు, జారిపోతూ ఉంటాడు, సో మళ్ళీ ఎగురుతూ ఉంటాడు. సో ఆ ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది. సో నేను కూడా సైన్స్ స్టూడెంట్నే, ఫిజిక్స్లో నాకు 98 వచ్చినాయి. సో డెఫినెట్గా ఎంత తెలుగు సినిమా స్టాండర్డ్కి చూస్తే కనుక తెలుగు సినిమా ఫిజిక్స్ కన్నా బెటర్ ఫిజిక్సే చేశాను సార్. బట్ సూపర్ హీరో అంటున్నాం కాబట్టి, హనుమంతుడు అంటున్నాం కాబట్టి ఆ లిబర్టీ అనేది కొన్ని ప్లేసెస్లో తీసుకున్నాం.
బట్ ఓవరాల్గా మీరు చూస్తున్నప్పుడు మాత్రం అయితే అన్బిలీవబుల్గా అయితే అనిపించదు డెఫినెట్గా. ఐ కెన్ గ్యారంటీ దట్. సార్ ప్రశాంత్ గారు మీరు అన్స్టాపబుల్ అనే ఒక దానికి మీరు పనిచేసిన సంగతి అందరికీ తెలుసు సార్. బాలయ్య బాబుతో నందమూరి బాలకృష్ణ గారితో ఆ సినిమా కూడా చేద్దాం అనుకున్నారు, అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఇప్పుడు హనుమాన్తోని ఇప్పుడు అన్స్టాపబుల్లో ఇప్పుడు ఆయన కొత్త సినిమాలు ఏదైనా వస్తే స్పెషల్గా ఒక్కొక్క షో చేస్తున్నారు. మీరే డైరెక్టర్ కాబట్టి మీరు బాలకృష్ణ గారితో ఏమన్నా ఒక ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా? లేదు సార్, అంటే మేము అడిగి చూసాము, బట్ అంటే లైక్ అంటే యానిమల్ షో అంటే టైమింగ్ అదే ఏదైతే సీజన్ ఉంటుందో అది అయిపోయిందని అన్నారు. మేమైతే అడిగాము, సో బిగ్ బాస్ కూడా అడిగాము, అన్నీ అడుగుతున్నాము, బట్ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, ప్రమోషన్ చేసుకుంటున్నాము. సో మా ఎఫర్ట్ అయితే మేము పెడుతున్నాం సార్. బట్ బాలయ్య గారు నో అన్నారనమాట. అయితే బాలకృష్ణ అంటే ఆబ్లిగేషన్ ఏం లేదు సార్. మేము ప్రొడక్షన్ బాలకృష్ణ గారితో అస్సలు లేదు. బాలకృష్ణ గారు నేను వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలోకి ది మోస్ట్ స్వీటెస్ట్, తేజ కన్నా స్వీటెస్ట్, క్యూటెస్ట్ 100% యాక్టర్. సో ఆయనతో సినిమా అనేది కూడా బేసికల్గా మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లో 2 సీజన్స్ ప్రోమోస్ చేస్తున్న ప్రాసెస్లో ఫ్యాన్స్ చాలామంది అడగడం స్టార్ట్ చేశారు, మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని. ఆ డిస్కషన్ మా మధ్య వచ్చినప్పుడు సరే ప్రశాంత్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్, ఫ్యాన్స్ చాలామంది నాతో కూడా అంటున్నారు మనం కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఐ సెడ్ సార్ ఐ విల్ డెఫినెట్లీ కమ్, బట్ నేను ఒక సినిమా చూపిస్తాను సార్. నేను హనుమాన్ అనే సినిమా ఆల్రెడీ చేస్తున్నాను, నేను ఫినిష్ చేసి మీకు సినిమా చూపించి మీరు నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏ రోజైతే ఉంటారో అంటే లైక్ ఆల్రెడీ ఉందిరా నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా అన్నారు. బట్ నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా చూపిస్తే ఆయనతో ఒక భైరవ ద్వీపం, ఒక ఆదిత్య 69 అలాంటి జానర్స్ అని ఏదైతే చేశారో, సో నాకు ఏదైతే జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉందో నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జానర్స్ ఎక్స్ప్లోర్ చేశారు. సో మేమిద్దరం కలిసి చేసే సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జానర్ ఫిల్మ్ దట్ ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని జానర్ చేస్తామని నమ్మకం అయితే ఉంది. ఆల్రెడీ రాశారట కదా కథ కూడా రాశాను సార్. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఐ మీన్ ఏఐకి సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము. నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి, కాబట్టి మీకు పక్క వచ్చినప్పుడు చూపిస్తాను. బట్ యా సార్ మ్యామ్. సో ఇప్పుడు మనకి సౌత్లో అయితే అంటే ముఖ్యంగా తెలుగులో అయితే చాలా మూవీస్ పోటీ పడుతున్నాయి, బట్ నార్త్లో పెద్దగా పోటీ ఏం లేదు. అక్కడ ఎలాంటి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? అదే మ్యామ్, అక్కడ మాకు బెస్ట్ పిఆర్ ఒకళ్ళు అంటే ఆయనే, అంటే లైక్ బాలీవుడ్లో ఉన్న ది బెస్ట్ పిఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హనుమంతు భక్తుడు. సో ఆయన డేట్కి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆయన మన టీజర్ చూసి ఆయనే వచ్చి ఆయన ఈ సినిమాకి నేను చేయాలి, ఈ సినిమాకి నేను పిఆర్ చేయాలి, ఈ సినిమా నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి మా సినిమాని భుజాల మీద ఎత్తుకుని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా సినిమాకి ఇంత అక్కడ వైడ్ రీచ్ 1500 థియేటర్స్ అదంతా. సో చాలా మంచి రిసెప్షన్ ఉందండి అక్కడ. సో ప్రస్తుతం ఇంకా మేము ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉన్నాము. నెక్స్ట్ 1 వీక్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇది కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళు, మన తెలుగు సినిమా కాబట్టి ఫస్ట్ మన దగ్గర అంతా ప్రమోషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కాబట్టి సో ఫస్ట్ ఇంట ప్రమోషన్ చేసి తర్వాత అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తారు. ప్రశాంత్ గారు సార్, గతంలో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ అని ఒక సినిమా చేశారు. కరెక్ట్ సార్. ఆ సినిమా ఈ సినిమాకి ఏమైనా ఇన్స్పిరేషన్? ఈ సినిమాలో ఆ సినిమాకి ట్రిబ్యూట్ ఉంటుంది సార్. ఓకే, యా, మీరు డెఫినెట్గా చూసినప్పుడు గుర్తుపడతారు. రైట్. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ అలానే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెస్ట్స్ అందరికీ కూడా పేరు పేరున